హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. తాజాగా మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. రానున్నటువంటి 24 గంటల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు, వెదర్ ఎలా ఉండబోతుంది, ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. డిస్క్రిప్షన్‌లో అయితే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చినాను. ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. వెదర్‌కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు ఉత్తరాంధ్ర అండ్ అదేవిధంగా దక్షిణ ఒడిశా తీరాలకి ఆనుకొని ఏర్పడినటువంటి అల్పపీడనం అనేటువంటిది క్రమక్రమంగా బలపడుతూ మనకు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, అదేవిధంగా కొత్తగూడెము, కాశగూడెము, వరంగల్, చమ్మిగుంట, హైదరాబాదు ఈ యొక్క ప్రాంతాల మీదకైతే కదులుతూ వెళ్తుందని ఆల్రెడీ వాతావరణ శాఖ నిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. ఇక రానున్నటువంటి 24 గంటల్లో వెదర్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది మన 2 తెలుగు రాష్ట్రాల్లో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే అందజేస్తాను. ఇక మీరు దీనికి సంబంధించి ఈ యొక్క లైవ్ విజువల్స్ కూడా చూడొచ్చండి. క్లియర్‌గా కూడా అర్థమవుతుంది ఇంకా కొంచెం. ఓకేనా? సో, ఇక్కడ మొత్తం కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాలు అండ్ అదేవిధంగా ఈ హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా వైట్ కలర్‌లో అయితే ఉంది. ఎక్కువ మనకు వర్షపాతం అనేటువంటిది ఈ ప్రాంతాలకి నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట రానున్నటువంటి 24 గంటల పాటు. సో, ఫస్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో అయితే చూద్దామండి. మనకు ఈ యొక్క హైదరాబాదు దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్ మొత్తానికి అండ్ అదేవిధంగా మెదక్కు, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాదు, యాదాద్రి, భువనగిరి. సో, ఈ యొక్క జిల్లాలకు సంబంధించి మనకు ఎక్కువ వర్షపాతం అనేటువంటిది నమోదయ్యేందుకు అవకాశాలైతే ఉండొచ్చని చెప్తూ ఉన్నారండి. ఓకేనా? సో, అయితే దీనితో పాటుగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు ఎటువంటివి ఎక్కువగా పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఈ వివరాల గురించి కూడా చూద్దాం రానున్నటువంటి 24 గంటల పాటు. ఓకేనా? సో, ఈరోజు రాత్రి నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి మొత్తం రోజున కడప కావచ్చు, అన్నమయ్య డిస్టిక్కు, చిత్తూరు డిస్టిక్కు అండ్ అదేవిధంగా తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ నిపుణులు చెప్తూ ఉన్నారు. అది కూడా మోస్తరు నుంచి భారీగా వర్షాలు అయితే కురుస్తాయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు ఈ యొక్క జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారనమాట. సో, రేపటి రోజున వచ్చేసి మ్యాక్సిమం మనకు ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాలు అండ్ అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ యొక్క ప్రాంతాలన్నింటిలో కూడా వర్షాలు ఎటువంటివి భారీగానే కురిసేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. అది కూడా కొన్ని కొన్ని చోట్ల వచ్చేసి ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షం కూడా పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చని మనకు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. మ్యాక్సిమం మనకు ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో అక్కడక్కడ పలు జిల్లాల్లో వర్షాలు అనేటువంటివి భారీగా నమోదయ్యేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చనమాట. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు అనేటువంటివి కొన్ని కొన్ని జిల్లాల్లో ఎక్కువగా కురుస్తూ ఉన్నాయి. బట్ కొన్ని కొన్ని జిల్లాల్లో మనకు హెవీ రైన్ కాకుండా ఒక మోస్తరుగా అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. రాబోయేటువంటి 4, 5 గంటల్లో విజయనగరము, అల్లూరి అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తాయి మనకి ఈరోజు నైట్ లోపల. అండ్ అదేవిధంగా శ్రీకాకుళం, బాపట్ల, ప్రకాశము, నెల్లూరు ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా నమోదవుతాయని చెప్తూ ఉన్నారు. కొన్ని చోట్ల వచ్చేసి ఈదురుగాలతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవుతాయని కూడా చెప్తున్నారు. గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీస్తాయని కూడా అంచనా అయితే వేస్తున్నారండి. ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. ఇటువంటి సిచ్యువేషన్స్‌లో ఎవరు కూడా అంత ఇదిగా బయట కూడా వెళ్ళకుండా మీరు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. ఓకేనా? రానున్నటువంటి 4, 5 గంటల్లో వెదర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం అయితే నమోదయ్యేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చనమాట. అదేవిధంగా మనకు ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే గత 2 రోజుల నుంచి కొన్ని కొన్ని జిల్లాల్లో కుండపోతగా వర్షపాతం అనేటువంటిదైతే నమోదవుతూ ఉందన్నమాట. ఎక్కడ చూసినా సరే మనకు భారీ వర్షాలు అనేటువంటివి కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వరద అనేటువంటిది ఎక్కువ మోతాదులో అయితే నమోదవుతూ ఉందన్నమాట. ఎక్కడ చూసినా ఈ చెరువులు కావచ్చు, చిన్న చిన్న కాలువలు కావచ్చు, ఓకేనా, నదులు కావచ్చు, వరద అనేటువంటిది ఎక్కువ మోతాదులో అయితే
వస్తూ ఉందన్నమాట. సో, కాబట్టి ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఇదివరకు కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఎక్కడికెక్కడ చూసినా ఈ యొక్క వాగులు, వంకలు అన్నీ కూడా ఫుల్ వాటర్‌తో స్టోర్ అయి ఉన్నాయన్నమాట. సో, మరలా కూడా ఇప్పుడు మనకు వర్షాలు అటువంటివైతే కురుస్తూ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. బట్ నేను ఏదేమైనా డైలీ కూడా మన ఛానల్ నుంచి వెదర్‌కి సంబంధించినటువంటి వీడియో అయితే ఒకటైతే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్‌తో ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.